సస్పెన్షన్కి తెరదించారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను తిరుమలకి రావట్లేదని చెప్పేశారు. సో అనేక కారణాలు ఆయన అయితే మీడియా ముందు అయితే వెల్లడించారు. సో కావాలని ఉద్దేశపూర్వకంగా తన కులం గురించి తన మతం గురించి మాట్లాడుతున్నారన్నారు. నా కులం ఏంటో తెలియదా ఈ రాష్ట్ర ప్రజలకు, నా మతం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా అన్నారు. ఏమంటారు రఫీ గారు? బ్రహ్మనాయుడు గారు, మీకు అలాగే శ్రీనివాస్ గారికి, ఆంజనేయ రెడ్డి గారికి అందరికి కూడా శుభరాత్రి. సరే, జగన్మోహన్ రెడ్డి గారు తోకం ముడిచాడు. ఎందుకు? ప్రజల్లో ఆగ్రహానికి గురవుతా నేను వెళ్తే ముందు కాలినడకన అన్నాడు. ఆ కాలినడక కాస్తంత కారు నడక కింద మార్చాడు. ఆ కారు కూడా మార్చేసి అసలు వెళ్ళటమే లేదు అని చెప్పి విమానాన్ని వెనక్కి పంపించేశారు. అంటే ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో, నేను గనక తిరుమల వెళ్తే అక్కడ క్యూలో ఉన్నటువంటి భక్తులు నా మీద ఏ రకంగా తిరగబడతారో అని చెప్పి భయపడ్డారు. స్వామీజులు ఏ రకంగా అడ్డుకుంటారు అని చెప్పి భయపడ్డారు. మఠాధిపతులు ఏ రకంగా నన్ను చూసి శాపనార్థాలు పెడతారు అని చెప్పి గ్రహించారు. వాళ్ళ పార్టీలో కాస్త సైకోలు కాని నాయకులు ఎవరో ఆయనకి సలహా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళటం మంచిది కాదంటే మానుకున్నావు. మానుకోవటానికి ఒక కారణాలు చెప్తానికి, ఏదేదో ఆవు ఏది పడితే అది తింటే అది ఇచ్చిన పాలలో కూడా కొన్ని మార్పులు వస్తాయని చెప్పేసి ఆ నివేదికలో ముందని చెప్పి ఈయన సూత్రీకరిస్తున్నాడు. అది మన మాజీ స్పీకర్ గురించి ఆ ఆవులు ఏం తినేసి ఉంటాయి. ఏమండి, ఒక ట్యాంక్ నెయ్యిలో ఎన్ని ఆవు పాలు నుంచి నెయ్యి తీసుకురావాలండి? ఏదో ఒక ఆవు తిన్నదనుకోండి, నిజంగానే అలాంటి పాలే వచ్చింది అనుకోండి, ఆ పాలు అలాంటి నెయ్యే వచ్చింది అనుకోండి, ట్యాంకులు ఆవులన్నీ కూడా అలాగే మేస్తాయా? కనీసం మాట్లాడటానికి కామన్ సెన్స్ ఉండాలి బ్రహ్మనాయుడు గారు. ఆయనది మానవత్వం అనేటువంటి మతం అంట. అసలు ఏ మతాలు మానవత్వం కాదండి? హిందూ మతం మానవత్వం కాదా? క్రిస్టియానిటీ మానవత్వం కాదా? సిక్కుయిజం మానవత్వం కాదా? ఇస్లాం మానవత్వం కాదా? అన్ని మతాలు మానవత్వం గురించే చెప్తాయి. ఈయన కొత్త మానవత్వం గురించి ఈయన చెప్పేదంటే బాబాయిని నిలువున గొడ్డలతో నరికి చెప్పిన వాడు మానవత్వం గురించి మాట్లాడటమా? వాళ్ళని వెనకేసుకు వచ్చేవాడు మానవత్వం గురించి మాట్లాడటమా? ఇది జనం అంతా చూస్తున్నారండి. ఈయన డ్రామాలు, ఈయన వేషాలు అన్ని చూశారు. నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు? 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతా అని చెప్పి ఎందుకు చెప్పాలా? ఈయన చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, షంషీర్ గా చెప్పాడు, నేను హిందూ మతాన్ని ఆచరిస్తాను, మిగతా మతాన్ని గౌరవిస్తాను అన్నాడు. ఈయన 4 గోడల మధ్య క్రిస్టియన్ ఏంటి? బయటకు వచ్చి అన్ని మతాల్ని అనుసరిస్తాడంట. ఎక్కడ అనుసరిస్తాడు? ఇప్పుడు మా మతంలో శుంఠి చేసుకుంటారు సార్. మా మతంలో ఉన్నటువంటి ఆచారం మగవాడు శుంఠి చేసుకోవాలా. మరి ఈయన శుంఠి చేసుకున్నాడా? అనుసరించాడంటున్నాడు. కాబట్టి మాట్లాడటానికి ఒక పద్ధతి ఉండాలా, ఒక ఇది ఉండాలా. ఏది పడితే అది మాట్లాడటం. 4 ట్యాంకర్లు వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలుసు. అది అంటాడు, వచ్చినాయి 8 ట్యాంకులు, 4 ట్యాంకులు అది వాడేశారు ఆ నెయ్యి. అప్పుడు 12వ తారీఖు వచ్చినటువంటి ఈవో అనుమానం వచ్చి దీన్ని ల్యాబ్కి పంపిస్తే ల్యాబ్ రిపోర్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఇతను సుబ్బారెడ్డిని అక్కడ పెట్టాడో ఆ పెట్టిన దగ్గర నుంచి లడ్డూలో మార్పు కనిపించిందని ప్రతి భక్తుడు చెప్పాడు. ఆ సువాసన పోయిందని చెప్పాడు. అది 3 రోజులకే బూజు పుడుతుందని చెప్పారు. రుచి లేదని చెప్పారు. ఒకసారి కాదు, 4 సంవత్సరాలుగా చెప్తున్నారు. ఈ తతంగం అంతా 4 సంవత్సరాలుగా జరుగుతుంది. ఈ అపచారం అంతా 4 సంవత్సరాలుగా జరుగుతుంది. జరిగి ఇంకా దాంట్లో ఇంకా అవినీతికి డబ్బుకు అలవాటు పడిపోయే
పడినటువంటి జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి ఈ గ్యాంగ్ ఎవరైతే ఆ కరుణాకర్ రెడ్డి ఉన్నారో ఇంకా తక్కువకి ఇచ్చి ఇంకా దోచుకుందామని చెప్పి చేశారు. అది బయటపడేది. పాపం బద్దలైంది. అయితే ఇంకోటి రఫీ గారు ఇంకొక వాయిస్ కూడా వినపడతా ఉంది. వైసీపీ నాయకులు చాలా మంది మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయన మీద దాడి చేయాలనే ఉద్దేశంతో కొంతమందిని అక్కడ ఉంచారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. నిజమా సార్? అలాంటి పరిస్థితి ఉందా అక్కడ? అక్కడ సెక్షన్ 30 పెట్టి ఈయన 40,000 మందిని పోగు చేయాలని చెప్పి ఆర్డర్స్ ఇచ్చాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, అక్కడ ఉండేటువంటి కరుణాకర్ రెడ్డి గాని, అక్కడ ఉండేటువంటి వైసీపీ నాయకులకు గాని 40,000 మందిని పోగు చేయండి, ప్రతి నియోజకవర్గానికి ఇంతమందిని పెట్టండి, ఎంత డబ్బు అయింది అని ఇస్తారన్నాడు. వాళ్ళు తర్వాత హిందూ ధార్మిక సంఘాల వాళ్ళు కూడా వచ్చారు. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగి ఏదైనా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరుగుతాయని చెప్పి సెక్షన్ 30 పెట్టి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దు అని మాత్రమే చెప్పారు. జగన్మోహన్ రెడ్డిని స్వేచ్ఛగా వెళ్ళమన్నారు. ఆయన ఇంటి దగ్గర ఎక్కడ పోలీసులు పెట్టలా, ఆపలా. ఆయన విమానాన్ని టేకాఫ్ గురించి ఎవరు అభ్యంతరం పెట్టలా. ఈయన తోకం ముడిచాడు. తోకం ముడిచి కింద పడిన నా పై చేయి నాదే అని చెప్పి మాట్లాడినట్టుగా ఆయన అబద్ధాన్ని పదే 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 మంత్రులు గారు మేకపిల్లని తీసుకెళ్తున్నాడు చెరువు గట్టు మీద. 10 మంది దూరంగా నుంచొని ఏంటి పంతులు గారు కుక్క పిల్లని తీసుకెళ్తున్నారని చెప్పి మొదటోడు అడిగారంట. చివర 10వ వాడి దాకా అలాగే అడిగేటప్పటికి పంతులు గారికి అనుమానం వచ్చి కుక్క పిల్ల అని చెప్పి వదిలేస్తే ఆ మేక పిల్లని పట్టుకొని కోసుకుని తిని హ్యాపీగా ఎంజాయ్ చేశారు. 2 రోజుల క్రితం ఇదే సామెత ఇంకొక విధంగా ఇదే మన డిబేట్ లో వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పారు. అది నిజం అవుతుందని నమ్మేవాడు జగన్మోహన్ రెడ్డి. ఆ రోత పత్రిక సాక్షి ఛానల్ పదే పదే అబద్ధాలు వల్లిస్తా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు వాళ్ళు 5 సంవత్సరాల్లో వల్లించినా ప్రజలు వాటిని యాక్సెప్ట్ చేయలా. ప్రజలు చిత్తుగా ఓడించారు. ప్రజలు ఈయన చెప్పే మాటలు నమ్మే స్థితిలో లేరు. ఇవాళ హిందువులందరూ కూడా, భారతీయులు నాలాంటి ముస్లిం కూడా ఈ లడ్డూలో పంది కొవ్వు కలిసినటువంటి లడ్డూ నేను తిన్నానా అనేటువంటి అనుమానం నాకు వచ్చింది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో నేను అనేక సార్లు ఆ లడ్డు తిన్నా. మా ఆఫీస్ లో పెడతారు ఎన్నొచ్చిన వాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో కలుపుతున్నారు సార్. ఇప్పుడు పట్టుబడింది దొంగలు, ఇప్పుడు దొరికారు. కాబట్టి ఏ రోజైతే నందిని బ్రాండ్ని కర్ణాటక ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నెయ్యిని వాళ్ళు లాభాపేక్ష లేకుండా వాళ్ళు స్వామి మీద ఉన్నటువంటి భక్తితో 420 రూపాయలకి వాళ్ళు సప్లై చేస్తూ వాళ్ళ భక్తి చాటుకుంటుంటే ఏ రోజైతే దాన్ని ఆపేశారో ఆ రోజు నుండే ఈ కల్తీ నెయ్యి ప్రారంభమయ్యి ఈ లడ్డూలో మిగతా వస్తువుల్లో ఉండేటువంటి నాణ్యత పోయింది. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం కార్యక్రమం ఎవరైతే స్వామిని దర్శించుకుంటారో వాళ్ళ దగ్గర ఏదైతే టికెట్ ఉంటుందో వాళ్ళకి లడ్డూతో పాటు ఉచిత భోజన పథకాలు ఆయన అక్కడ పెట్టాడు. కంపార్ట్మెంట్లు కట్టాడు. అవన్నీ కూడా కడితే ఆ భోజనాన్ని కూడా నాసిరకం చేశారని ఉడికని అన్నం పెడుతున్నారని భక్తులు ఎన్నో సార్లు ఏ కరుణాకర్ రెడ్డి, ఏ ధర్మారెడ్డి, ఏ జగన్ రెడ్డి పట్టించుకోలేదు. తీసుకుందాం రఫీ గారు, మళ్ళీ వస్తాను.